దానికి తగ్గట్టు ఇక్కడ దెయ్యం బొమ్మ కూడా ఉంది, చూద్దాం. ఎవడో నాలంటోడే గీసుంటాడు ఎవడో. భూత బంగ్లాల్లో ఉన్నాయి, భూతాలు లేవు అని చెప్పి చూడండి దెయ్యంలా గీసాడు చూడండి. నాలంటోళ్ళు వీళ్ళంతా. వెళ్దాం పదండి, మనల్ని ఎవడు రాపేది. ఋషికేశ్లో చూడాల్సిన వాటిల్లో బీటల్స్ ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీ చూడండి, ఇండియన్ 200, సీనియర్ సిటిజన్కి 100 రూపాయలు, స్టూడెంట్ 18 ఏళ్ళ పై అయితే 100, తక్కువ అయితే 50, ఫారినర్కి 1200. చూడ్డానికి అయితే వచ్చాము, మళ్ళీ రాము. సో అయితే అయింది 200 పెట్టి లోపలికి వెళ్ళిపోదాం. చలో టికెట్ తీసేసుకున్నాం. ఒకసారి చూడండి, చౌరాసి కుటియా గౌరీ రేంజ్ అని ఉంది. చూద్దాం అసలు 200కి వర్తేనో కాదో ఈ ప్లేసు. ఫస్ట్ టైం మహర్షి మహేష్ యోగి ఇక్కడ యోగా చేయడానికి ఎప్పుడో 90sలో స్థాపించబడినది. అయితే విచిత్రం ఏంటంటే నేను కూడా ఈ మహర్షి మహేష్ యోగిజీ వేద పాఠశాలలోనే చదువుకున్నా 10 years బ్యాక్ రాజమండ్రిలో. సో మనకు కొంచెం ధ్యానం గురించి, ఆసనాల గురించి ఐడియా ఉంది. ఇక్కడ అట్లాంటివి ఏమైనా ఉంటే దాని గురించి చూద్దాం. రోడ్ అయితే ఇలా అప్పుకుంది, కొద్దిగా ఆయాసం వస్తుంది స్టార్టింగే కాబట్టి. హైట్కి ఇట్లాంటి వాటిలో తపస్సు చేసుకునేవారేమో మరి, మేబీ. తపస్సు అంటే అది యోగా. దీని లోపలికి వెళ్దాం మనం. వెళ్ళడానికి దారి లోపల ఏం లేదు, కానీ మళ్ళీ కిందకి ఇంకో రూట్ ఉంది. కింద కూడా చిన్న గుహలా ఉంది, దాంట్లోకి వెళ్తాం అనుకుంటా మేబీ. నెక్స్ట్ వచ్చే దాంట్లో వెళ్దాం. ఈ రైట్ సైడ్ చూడండి, పెద్ద భూతి బంగ్లాలా ఉంది, పాడుపడిపోయింది. నేను ఒక్కడనే ఉన్నా ఇందులో, మేబీ ఎవరు ఇంకా రాలేదు. ఇందులో చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి. పెద్ద కప్పలా ఉంది, ఇది కప్పే అనుకుంటా. అందుకే దీన్ని నైట్ టైం క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చినప్పుడే పొద్దున్న ఇంత ఎండ పెట్టుకునే కొంచెం డిఫరెంట్గా ఉంది ఏరియా. అట్లాంటిది రాత్రిపూట ఆఫ్టర్ 6-7 చీకటి పడిన తర్వాత ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎక్స్ప్లోరింగ్ రిషికేష్ మోస్ట్ ఫేవరెట్ బీటల్స్ ఆశ్రమ్. ఇప్పుడు దీని పేరు మార్చారు, చౌరాసి కుటియా రాజాజీ టైగర్ రిజర్వ్ అని ఉంది. మేబీ ఇక్కడ కూడా టికెట్ అడగచ్చు. ఇట్లాంటివి ఉన్నాయి, దాంట్లో తపస్సు చేసుకునేవారేమో అనుకుంటా, అదే మేబీ. ఇక్కడ స్టోరీ అని చూద్దాం. మహర్షి మహేష్ యోగి ఎస్టాబ్లిష్డ్ దిస్ ఆశ్రమ్ ఇన్ 1961 on 7.5 hectares on forest land. Many famous people including Beatles come here to practice transcendental meditation. It is now being developed as a nature center by Rajaji Reserve Forest Reserve. ఇక్కడ చూడండి, (1976 to 1978) ధ్యానం చేసుకోవడం కోసం వీటిని నిర్మించారట. అంటే
సుమారు అదొక 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి కుటీరాలు. మా భాషలో చెప్పాలంటే కుటీరాలు, దీన్నే కేవ్స్ అంటారు. ఇంకా రండి లోపలికి వెళ్దాం. పెద్ద బిల్డింగ్ ఏదో ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఇట్లాంటివి దెయ్యం సినిమాలకు సెట్ అవుతాయి బాగా. ఇక్కడ వరకు కారు వస్తే కనుక ఇక్కడి నుంచి ఆ లొకేషన్ని కొంచెం ఎడిటింగ్ చేసి చూపిస్తే అసలు దెయ్యం సినిమానికి ఏ మాత్రం తగ్గదు. పెద్ద పెద్ద దెయ్యానికి పెద్ద పెద్ద సెట్స్ అక్కర్లా, పెద్ద సెట్టింగ్ వేయడం, దాంట్లో దెయ్యం ఉందని చూపించడం అట్లాంటివి అవసరంలా. ఈ బిల్డింగ్ ఒక్కటి చూపిస్తే చాలు, దెబ్బకి సినిమా సగం హిట్ అయిపోతుంది. అంత భయానకంగా, అంటే ఓల్డ్ది కాబట్టి, కొంచెం పాతది కాబట్టి అట్లాగే అనిపిస్తుంది. అదే నైట్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఇందులో క్యాంటీన్ కూడా ఉందా? దానికి తగ్గట్టే ఇక్కడ దెయ్యం బొమ్మ కూడా ఉంది, చూద్దాం. ఎవడో నాలాంటి వాడే గీసుంటాడు. ఎవడో భూత బంగ్లాల్లో ఉన్నాయి, భూతాలు లేవు అని చెప్పి చూడండి దెయ్యంలా గీసాడు చూడండి. నాలాంటి వాళ్ళు వీళ్ళంతా. అచ్చా, ఇందులో ఉండేవాళ్ళు అనుకుంటా. మేబీ ఇది ఇల్లు కింద కూడా వాడుకునేవారు అనుకుంటా. సో అక్కడ వాష్రూమ్ కూడా ఉంది. ఎలా ఉందని అడగండి, నేనే చూడలే సరిగ్గా. మేబీ ఇవి హౌసెస్ కింద యూజ్ చేసుకునేవారు అనుకుంటా. మనం ఇలా వెళ్ళి అలా తిరిగి వద్దాం. దీనికే పట్టేలా ఉంది, 1 or 2 hours. మళ్ళీ మనం రాఫ్టింగ్ కూడా వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్. అంటే 1960s మహర్షి మహేష్ యోగి అండ్ గెస్టుల కోసము అప్పట్లో ఏముండేవి కాదు కాబట్టి, ఫోన్లు అవే ఉండేవి కాదు కాబట్టి, లెటర్స్ కోసం పోస్ట్ ఆఫీస్ సపరేట్గా. అందులో అంటే ఇందులో ఉండే వాళ్ళ కోసము స్పెషల్గా ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. సో మనం 1960, 1970s ఇది ఎంత డెవలప్గా, అంటే ఒక పోస్ట్ ఆఫీసు, ఒక చిన్న టెంపుల్ నిర్మించుకునేంత ఉంది అంటే ఇందులో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. హర్ హర్ మహాదేవ్. కిచెన్ లోపల ఉండేవారికి భోజనం వండే కిచెన్ ట. ఓవరాల్గా రోజుకి 500 మంది వరకు వచ్చేవారట ఇక్కడ భోజనం చేయడానికి. చూద్దాం, లోపలికి వెళ్దాం. ఓహో, ఇది మేబీ వంట పాత్రలు పెట్టి రెడీ అయినవి పెట్టే ప్లేస్ అనుకుంటా. ఇది కిచెన్లా ఉంది, మన చిమ్నీ టైప్లో. ఎస్, దీనికి చిన్న హోల్ కూడా ఉంది, పొగ పైకి వెళ్ళిపోవడానికి ఇటు ఇటు కూడా. సో ఇక్కడ స్టవ్ పెట్టి వండేవారు, ఇక్కడ సామాన్లు పెట్టుకునేవారు. ఇక్కడ మేబీ రెడీ కాకముందు కూరగాయలు కట్ చేయడం అట్లాంటివి పెట్టుకునేవారు అనుకుంటా. ఇదంతా కూడా స్టోర్ రూమ్ అవ్వచ్చు మేబీ అవతల. ఇది వచ్చిన గెస్ట్లు అందరూ కూర్చుని భోజనం చేసే ప్లేస్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడంతా 50 years బ్యాక్ కాబట్టి అంతా బాగా పాడైపోయింది, కానీ అప్పట్లో ఎంత ఆనందంగా వాళ్ళందరూ కూడా భోజనం చేయడానికి ఉండేదో, ఎంత హ్యాపీగా వాళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకున్నారో చూడొచ్చు. కన్స్ట్రక్షన్ ఇన్ ద ఎర్లీ 1960s, దిస్ కిచెన్ వాజ్ యూజ్డ్ టు ప్రిపేర్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ ఆల్ గెస్ట్స్. వెజిటేరియన్ భోజనం వండడం కోసం యూజ్ చేసింది. అప్పట్లోనే 500 మంది వచ్చేవారు 1960s ఇక్కడికి. అంతకుముందు అంటే రీసెంట్గానే ఋషికేశ్ గురించి బాగా పాపులారిటీ అయింది. అంటే ఆల్మోస్ట్ 65 years బ్యాక్ సంగతి. చూడ్డానికి అన్నీ పాత పడిపోయినట్టు ఉన్నాయి, కానీ
60 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ కూడా ఇంకా కూలిపోకుండా ఇలా ఉన్నాయి. రీసెంట్గా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగి అవి కేవలం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళలోనే కూలిపోవడం మనం చూస్తున్నాం. అంటే అప్పటి కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. దీని మెయింటెనింగ్ లేక నాకు తెలిసి పాడైపోయి ఉంటుంది, కానీ దీన్ని బాగు చేస్తే చాలా బాగుంటుంది కూడా. అందుకే దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుని గవర్నమెంట్ అండర్ దీన్ని కాస్త ఇట్లా మ్యూజియం కింద ఇట్లా మనలాంటి వాళ్ళు చూడడానికి పెట్టారు. ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం రండి. Construction in 1976, this building was used as a lecturer hall, classroom for ఈ ఆయుసంలో సరిగ్గా రావట్లే, క్లాస్రూమ్ ఫర్ కోర్సెస్. ధ్యానం చెప్పే వాటికి కోర్సెస్ ఉంటాయి కదా, అవి ఈ ప్రదేశంలో చెప్పేవారట. ఈయన మధ్యలో ఉన్న ఆయనే మహర్షి మహేష్ యోగి. ఈయన బీటల్స్ అంటే ఎక్కడ వాళ్ళో తెలియదు, కానీ ఫారినర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం నేర్చుకున్నారు. అందుకని దీన్ని బీటల్స్ ఆశ్రమంగా చూడండి. జై గురుదేవా, బీటల్స్ ఆశ్రమం అని చెప్పి దీనికి పేరు వచ్చింది. వీళ్ళు నలుగురు అనుకుంటా బీటల్స్. బీటల్స్ అంటే ఒక సంగీతం వాయించే వాళ్ళు అనుకుంటా. మేబీ ఎక్కడైనా స్టోరీ ఉంటే చదువుదాం. ఇట్లా ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ చాలా బయటపడుతున్నాయి. మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అన్ని కిచెను, స్టోర్ రూము, వాళ్ళు పడుకునే రూమ్ ఇవన్నీ మనకెందుకు అని కూడా అనిపిస్తుంది. సో ఇక మీదట ఆల్రెడీ మనం మెడిటేషన్ నేర్చుకునే హాల్ చూసాము, కిచెన్ చూసాము, తర్వాత వాళ్ళ రూమ్ చూసాము, ఇంకా పోస్ట్ ఆఫీస్ కూడా చూసాం. ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా ఉంటే కనుక అవి చూపిస్తా. మిగతావన్నీ కూడా జస్ట్ అలా చూసుకుంటూ స్కిప్ చేసుకెళ్ళిపోదాం. అసలు ఈ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. 1 2 3 4 అంటే 3 ఫ్లోర్స్, గ్రౌండ్తో కలిపి 4 ఫ్లోర్లు. నిజంగా చూడడానికి బాగుంది, కానీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నాకు వెళ్ళేంత ఓపిక కూడా లేదు, ఎందుకంటే చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయో. అన్నిట్లోకి వెళ్ళి రావాలంటే పొద్దున వెళ్తే రాత్రి అయిపోతుంది. సో మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేద్దాం. ఇందులోకి వెళ్దాం. ఆల్రెడీ వెళ్తున్నారు ఎవరో. చూడండి అసలు ఏదో సినిమాల్లో చూపిస్తారు చూసారా, అట్లా ఉంది ఈ బిల్డింగ్. వాళ్ళు కూడా భయపడి వెనక్కి వచ్చేసారు. సేమ్ అట్లాగే ఉంటుంది. సో ఇంకో దాంట్లోకి వెళ్తున్నాడండి. ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది. చుట్టూ గార్డెన్, ప్రశాంతమైన వాతావరణం, చౌరాసి కుటియా, మెడిటేషన్ ఛాంబర్స్, మెడిటేషన్ చేసుకునే వాళ్ళ కోసం నిర్మించబడినవి. ఆ దూరంగా గేట్ కూడా ఉంది. మరి అక్కడితో అక్కడ బంద్ చేసేస్తుంది. ఇంకా రోడ్ అయితే వెళ్తుంది. మరి మేబీ అప్పట్లో ఏమైనా వాడేవారేమో. మనకి ఇలా వెళ్ళాలని చిన్న రోడ్డుగా ఉంది. ఇటు వెళ్ళిపోదాము. అట్లేదు రోడ్డు. ఈ బీటల్స్ ఆశ్రమానికి రావడానికి రూట్ ఏంటంటే, మనం రిషికేశ్ వచ్చిన తర్వాత జానకి బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది కదా, ఆ జానకి బ్రిడ్జ్ దాటిన తర్వాత స్వర్గాశ్రమం, మన పరమార్థ నికేతను, గీతా భవన్ ఉన్నాయి కదా, ఆ రూట్లోకి వెళ్ళే రూట్ మాట. అంటే బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళగానే మనకి గీతా భవను, తర్వాత పరమార్థ నికేతన్, ఈ ఘాట్స్ అన్నీ వస్తాయి. అక్కడే అవి కూడా ఉన్నాయి. అటు లెఫ్ట్ కాకుండా రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని డెడ్ ఎండ్ వరకు వచ్చి లెఫ్ట్ తీసుకోగానే మనకి రైట్ సైడ్లో ఇది ఉంటుంది. ఈజీ అడ్రస్సే, మ్యాప్స్లో కూడా దొరుకుతుంది. బీటల్స్ ఆశ్రమం అని ఉంటుంది. చూడండి అసలు
ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ నుంచి మనకి గంగా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడంటే మొత్తం చుట్టూ హోటల్స్ వచ్చేసి వ్యూ అంతా కూడా పోగొట్టేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో మెడిటేషన్ చేసుకునేవారు చక్కగా ఈ నది పక్కనే కూర్చొని నదిలో స్నానం చేసి వచ్చి మెడిటేషన్ చేసుకునేవారు. నిజంగా మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది మహర్షి మహేష్ యోగిజీది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా పీస్ఫుల్గా మనం ఎంతసేపు ధ్యానం చేసినా సరే మనకు సమయం తెలీదు. అబ్బో అప్పుడే అరగంట అయిపోయిందా, గంట అయిపోయిందా అనుకుంటాం. నిమిషాలు టకటక సెకండ్లో వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆయన చెప్పేటువంటి ట్రాన్సెండెంటెడ్ మెడిటేషన్. అది మా పాఠశాలలో చెప్పారు. నేను వీలున్నప్పుడల్లా కూడా మెడిటేషన్ చేసుకుంటా. మీకు ఇప్పటికే సౌండ్ వినిపించవచ్చు గంగా నది ప్రవాహము. ఇది సిట్టింగ్ ఇలా పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గంగా నదిది. చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి పక్కనే ఉంది గంగా నది. ఇక్కడ కాసేపు కూర్చుందాం. మనం మళ్ళీ రాఫ్టింగ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ లేదంటే నిదానంగా ఒక రోజంతా తిరిగినా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫోటో తీసుకోవచ్చు. నేను ఒక్కడనే వచ్చా కాబట్టి, సోలో కాబట్టి కేవలం సెల్ఫీ మాత్రమే తీసుకోగలను. లేదంటే కెమెరా అక్కడ పెట్టి ఇక్కడ ఫోటో తీసుకోవాలి. అదంత నేచర్గా అంత బాగోదు. సో సెల్ఫీ తీసుకుందాం, ఇట్లా వీడియో చేద్దాం. నేను ఆల్రెడీ చూస్తున్నా కాబట్టి ఎవరైతే వీళ్ళ ఆశ్రమం చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎవరైతే వద్దామనుకుంటున్నారో వాళ్ళు కూడా ఓకే ఇట్లా ఉంటుంది వర్తా కాదా అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకైతే ఓకే 200 వర్తా అంటే మేబీ 100 పెట్టుంటే కూడా ఎక్కువ అనుకోవచ్చు. కానీ మరి 200 పెట్టారు, చూడాలనుకునే వాళ్ళు రావచ్చు. వ్యూస్ బాగున్నాయి, ఫొటోస్ బాగుంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే చూడండి, వాళ్ళకి లొకేషన్ బాగుంది. చూడండి ఇంకా గంగా వ్యూ కనిపిస్తుంది బాగా. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేదు కాబట్టి మనకి మధ్యలో గ్యాప్ ఉంది. కానీ అదే రైనీ సీజన్ అయితే కనుక బాగా ఫ్లో ఉంటుంది, వాటర్ బాగా పైకి కూడా వస్తాయి, కనిపిస్తాయి. చూడండి ఏదో అడవిలోకి వచ్చేసినట్టుగా ఉంది రూట్. అసలు చూడండి ఈ రూట్ చూడండి ఎంత డార్క్గా ఉందంటే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. చూడండి అసలు ఎంత భయానకంగా ఉందో. అంటే చాలామంది అనుకోవచ్చు ఇది భయం ఏముంది, చాలా మంచి మంచి ఫొటోస్. కానీ కాకపోతే మెయిన్ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక్కడనే ఉన్నా నేను. 2 లేడీస్ వచ్చారు కానీ వాళ్ళు ఇక్కడ వరకు రాలేదు, మరి అక్కడెక్కడో ఉన్నట్టున్నారు. సో ఓపెన్ అవ్వగానే ఫస్ట్ నేనే వచ్చా. సో మార్నింగ్ వైబ్స్ అంటారు కదా, వాటి వల్ల కొద్దిగా భయం అనిపిస్తుంది నాకు. నేనే ఇట్లా కెమెరా ఫిక్స్ చేసుకుని చూడాల్సి వస్తుంది, ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా పెద్ద హాల్లా ఉంది మనకి లెఫ్ట్ సైడ్లో. ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా అలా హాయిగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందంటే, ఇక్కడ ఇంట్లో అవ్వదనుకోండి, ఇక్కడ ఏదైనా మంచి హోటల్ నుంచి కాస్త సాత్విక ఆహారం తెచ్చుకుని అలా మధ్యలో కూర్చుని ఎక్కడో మంచి ప్లేస్ చూసుకుని చక్కగా ఫ్యామిలీ ఒక 10 మంది 15 మందితో కూర్చుని వన భోజనాల కింద భోజనం చేస్తున్నా, లేదా చక్కగా మంచిగా ఇక్కడ ఏదైనా ధ్యానం చేసుకున్నా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత హాయిగా ఉంది. మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు, తర్వాత లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు, అండ్ ఇప్పుడు
ప్రతిసారి కూడా మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి సింగిల్ అయిపోతున్నాము. మనం సింగిల్గా సోలోగా ట్రావెల్ చేద్దాము అంటే ఫ్యామిలీ సింగిల్గా వద్దు, కొంచెం 2-3 ఉంటే సరదాగా ఉంటుంది అని అన్నారు. కానీ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు సోలో అయిపోయా, నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అట్లాగే మొన్న రీసెంట్గా అరుణాచలం వెళ్ళినప్పుడు రిమైనింగ్ 4-5 కిలోమీటర్స్ సోలోగా నేను నడవాల్సి వచ్చింది. అది అప్లోడ్ చేయలేదనుకోండి. తర్వాత ఈరోజు కూడా అంతే, నిన్నటి వరకు డ్యూగా ఉన్నటువంటి దాన్ని సోలోగా మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల. సో ఇక మీదట మనం సోలోగానే ట్రావెల్ చేయడం బెటర్ అని నాకైతే అనిపిస్తోంది. ముఖ్యమైన ప్లేస్ వచ్చింది వేద్ భవన్. 1976లో దీన్ని వేద పాఠశాలగా యూజ్ చేసేవారు. లోపలికి వెళ్దాం. ఇక్కడే వేదం చెప్పేవారు. ఆల్రెడీ ఈ బిల్డింగ్ మనం చూసాము, అది వేరే ఎంట్రన్స్, ఇది వేరే ఎంట్రన్స్. నేను వేరే అనుకున్నా. ఆల్రెడీ మనం చూసిన దానికి అంటే ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ సెంటర్కి వచ్చాం కాబట్టి ఫస్ట్ బిల్డింగ్ ఇదే. సో మనం ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా ఎగ్జిట్ అయిపోయే సమయం. అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపిస్తుంది, బట్ మనం చూసినంత వరకు బెస్ట్. మనకి సోలో ఒకటి మనం వచ్చింది. తర్వాత రెండోది మెయిన్ ఏంటంటే ఫొటోస్ తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మనం ఇట్లా పెట్టుకొని చెప్పాలన్నా అన్నీ కవర్ చేయాలన్నా కష్టం. ఇక్కడ ఒక బోర్డు ఉంది, చూద్దాం. అచ్చా, ఇది ప్రసట మహర్షి మహేష్ యోగి శ్రీమద్ భగవద్గీత ఫస్ట్ 6 చాప్టర్స్ని ప్రింట్ చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ప్లేస్ ఇది. అసలు ప్రింటింగ్ ప్రెస్లా ఉందా చూడండి. ఇది నేనేదో పైన టాప్ ఊడిపోయిన బిల్డింగ్ అనుకున్నా. అందుకే ఇట్లాంటి బోర్డెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ బోర్డు వల్ల మనకి ఈ ప్లేస్ వాల్యూ తెలిసింది, లేదంటే ఏదో నార్మల్ అనుకుందాం. బెస్ట్. మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం కదా ఎప్పటికో బిల్డింగ్స్ లాగా. చూడండి ఇది ఎలా ఉందో. అసలు లోపలికి వెళ్ళాలంటేనే మళ్ళీ అక్కడ ఏమన్నా ఉంటాయేమో, పురుగు పుట్ర అని డౌట్ పడుతున్నాం. 84 అంటే మేబీ 44 or 54 అయి ఉండొచ్చు అనుకుంటున్నా. నాకు అంత ఐడియా లేదు, కనుక్కుంటా. అన్ని బిల్డింగ్స్ ఉండొచ్చు మేబీ. బిల్డింగ్స్ అంటే ఈ కుటీరాలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. 84 అంటే మేబీ 84 కనుక్కుంటా. చూడండి ఎన్ని ఉన్నాయో చుట్టూ అన్నావే. మీకు వైడ్ యాంగిల్కి వెళ్తా ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. వీటి లోపల స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో వీటిలో కరెంటు కూడా ఉండేది. కరెంట్ లేకుండా ఉండేవాళ్ళు కాదనుకోండి, కానీ నేను చెప్తుంది 1960, 1970s కరెంట్ ఉండేదా నాకు ఐడియా లేదు, నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. సో 1970s ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది అనడానికి ఒక ఆధారం. అంటే 1970s ఇంత లోపలికి కరెంట్ వచ్చేది. ఇక్కడ బోర్డు ఉంది చూసారా, నేను చదివాను. ఇది మహర్షి మహేష్ యోగిజీ 1960, 1970s ఉన్నప్పుడు ఇక్కడే స్టే చేసేవారు, ఇక్కడే నివసించేవారు. ఆ మహర్షి మహేష్ యోగిజీ ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ అందరికీ నేర్పించి ఇక్కడ స్టే చేస్తూ ఇక్కడ ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించి అప్పుడు ఆయన ఫారినర్కి వెళ్ళిపోయారు, ఫారెన్కి. సో ఆయన ఇండియాలో ఉన్నంతసేపు కూడా ఇక్కడే ఉండేవారు అన్నమాట. ఇదే బిల్డింగ్.
ఎందుకు ఇక్కడే ఉండేవారు మిగతా చోట్ల కంటే అంటే అక్కడ క్లారిటీగా రాశారు. అబ్బో మరి చీకటి అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు ప్రశాంతంగా వింటే కనుక నేను ఒక్కసారి మాట్లాడడం ఆగుతాను. మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి. గంగా నది శబ్దం ప్రశాంతంగా అలా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసే సమయంలో ఆ గంగా నది శబ్దాన్ని వింటూ ధ్యానం చేస్తే ఇంకా చాలా ఆనందంగా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్నట్ట. ఈ కిందకి ఇంకో రూట్ ఉంది, వెళ్దాం పదండి. మనల్ని ఎవడు రాపేది. లైట్ ఆన్ చేద్దాం. అబ్బో అసలు ఏం కనిపించట్లా లైట్ ఆన్ చేసిన టార్చ్. మేబీ ఇది కూడా ఒక రూమ్ అయి ఉండొచ్చు. ఇంకా అంతకంటే లోపలికి వెళ్ళలేం, మరీ చీకటిగా ఉంది. ఇది మహర్షి మహేష్ యోగిజీ నివసించినటువంటి హౌస్ ఇన్ ఎర్లీ 1960s టు 1970s. చౌరాసి అంటే 84, 84 కుటీరాలు లాంటివి ఉన్నాయి ఇక్కడ. అందుకని దీన్ని చౌరాసి కుటియా ఆశ్రమం అని రాశారు. సో 84 కుటీరాలు ఈ లెఫ్ట్లో ఉన్నాయి. దాని మీద 1, 2, 3, 4 అని నెంబర్స్ ఉన్నాయి. చలో ఎక్స్ప్లోర్ చేసింది సరిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది వీడియో. ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం రాఫ్టింగ్ చేద్దాం. ఆ రాఫ్టింగ్ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా అద్భుతంగా ఉంటుంది రాఫ్టింగ్ అడ్వెంచర్. ఇప్పటివరకు కూడా డివోషనల్గా ఉన్నాం. నెక్స్ట్ అడ్వెంచర్ చేస్తూ మన ఈ ఋషికేశ్ ని ఎండ్ చేద్దాం. జై గురుదేవ్, జై శ్రీరామ్.